ప్రార్థన లేకపోతే మనం వేస్ట్. ఏమి చేసినా కానీ దానికి ప్రతిఫలమే ఉండదు. నువ్వు ఇదే ప్రార్థన చేయి, మోకరించి దేవుడి సన్నిధిలో కన్నీరు గారు. నువ్వు ఏ సమస్య ఉన్నా, నీకు ఏ ప్రాబ్లం, స్కూల్లో ప్రాబ్లం ఉంటుంది, ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది, బయట ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి ఇన్ని ప్రాబ్లాలు వస్తుందంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలనే అన్ని ప్రాబ్లం వస్తుంది. నువ్వు దేవుని సన్నిధికి రావాలా, నువ్వు మోకరించాలా. నీకు ఎంత శ్రమలు వస్తుందో, ఎంత కష్టాలు వస్తుందో అన్నిటిని బట్టి నువ్వేం చేస్తావు అంటే దేవునికి దగ్గర అవుతావు. నీకు ఏ శ్రమలు లేదు, ఏ బాధ లేకపోతే మీరు దేవుని దగ్గరికి వస్తారా? రారు. అయితే మనకేముంది తెలుసా? ఏమున్నా లేకపోయినా దేవుడు మనలో ఉండు. యేసయ్య మనలో ఉంటే మనకు చాలు. ఆయనే మనకి మార్గం, ఆయనే మనకి సత్యము, ఆయనే మనకి జీవము, ఆయనే మనల్ని ఆ పరలోక రాజ్యంలో ఆయన ఉండే ఆ గొప్ప భాగ్యం. మనం ఎక్కడ ప్యాలెస్లో దేవుడు మనల్ని పెట్టాలి. మనం గోల్డ్ కొరకు ఎంత కష్టపడుతుంది మేడం. 1 గ్రామ్ గోల్డ్ అయినా మనం వేసుకోవాలి, 1 గ్రామ్ ఒక రింగ్ అయినా వేసుకోవాలి, అంత కమ్మలైన వేసుకోవాలి, ఒక చైన్ అయినా వేసుకోవాలని కష్టపడతారా? అయితే ఇక్కడ నువ్వు దేవుడిని నమ్ముకుంటే, ఇక్కడ నీ గోల్డ్ దొరకపోయినా, ఇక్కడ నీకు ఆ వసతులు నీకు ఏం దొరకపోయినా కానీ దేవుడు పరలోక రాజ్యంలో నీకు అవన్నీ